శ్రీగురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. దానీం 30వ లహర్యాం ప్రవిశామః. ఇప్పుడు 30వ శివానంద లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా మీనాక్షి పంచరత్నంలో చివరి స్తోత్రం, చివరి శ్లోకం. నానాయోగి మునీంద్ర హృత్సు వసతిం నానార్థసిద్ధిప్రదాం నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం నారాయణేనార్చితాం నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. నానాయోగి మునీంద్ర హృత్సు వసతిం నానార్థసిద్ధిప్రదాం నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం నారాయణేనార్చితాం నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. మీనాక్షి పంచరత్నంలో ఇది చివరి శ్లోకం. నానాయోగి మునీంద్ర హృత్సు వసతిం. ఓ అమ్మా జగన్మాత, యోగీంద్రులు మునీంద్రులు వాళ్ళ హృదయాల్లో మిమ్మల్ని ధ్యానిస్తుంటారు. అక్కడ మీరు ఉంటుంటారు. అక్కడ ఏం చేస్తుంటారు స్వామి అమ్మా మీరు? నానార్థ సిద్ధిప్రదాం, వాళ్లకు కావలసినటువంటి నిసౌకర్యాలు కల్పిస్తున్నారు. వాళ్ళకు కావలసినటువంటి ఆధ్యాత్మిక సంపదను అనుగ్రహిస్తున్నారు. అర్థ ప్రయోజనాలు, నానా అర్థ సిద్ధి ప్రదాం, అనేక ప్రయోజనాలతో కూడిన సిద్ధిని కల్పిస్తున్నారు. నానా పుష్ప విరాజితాంఘ్రియుగళాం, ఇంకా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దేవతలు, మునులు, మహర్షులు, దివ్యర్షులు, బ్రహ్మర్షులు అందరూ కూడా నానా పుష్ప విరాజిత అంఘ్రియుగళాం, మీ పాదపద్మాలపై అనేక విధములైన పుష్పాలను సమర్పిస్తూ మీ అనుగ్రహం పొందుతున్నారు. నారాయణేన అర్చితాం, నారాయణేన అర్చితాం, శ్రీమన్నారాయణుడు కూడా నిన్ను అర్చిస్తున్నారు స్వామి. నీవు శక్తిస్వరూపిణివి కదా. నాదబ్రహ్మమయీ, నాదబ్రహ్మం ఎక్కడుంది? మీ రూపమే నాదబ్రహ్మ. ఓం అనే నాదం మీ రూపం. నాదబ్రహ్మమయీ పరాత్పరతరాం, శ్రేష్టముల కంటే శ్రేష్టమైన రూపం నీది. నానార్థ తత్వాత్మికాం, అనేక రూపములు, అనేక తత్వములు, అనేక స్వరూపములు, అనేక నామధేయములు అన్నీ మీవే కదా అమ్మ ఓ జగన్మాత. అటువంటి ఓ అమ్మ జగన్మాత, ఓ మీనాక్షీదేవి, త్వాం ప్రణతోస్మి, మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. కరుణాసాగర్వి, నిన్ను నేను ఎల్లవేళ ధ్యానిస్తున్నాను తల్లి. నానాయోగి మునీంద్ర హృత్సు వసతిం నానార్థసిద్ధిప్రదాం నానాపుష్ప విరాజితాంఘ్రియుగళాం నారాయణేనార్చితాం నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. ఇది శ్రీమద్ శంకరాచార్యకృతం మీనాక్షి పంచరత్నం సంపూర్ణం. ఇప్పుడు 30వ లహరి ఎలా ఉందో చూద్దాం. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భదాస్తి మయి చేద్ బాలేందుచూడామణే శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. మన జన్మ ఎంత ధన్యమైంది చూడండి. మీనాక్షి పంచరత్నంలో అమ్మవారిని స్తుతించాం. ఆ అవకాశాన్ని ఇచ్చారు శంకర భగవత్పాదుల వారు. శివానందలహరిలో పరమశివుడిని అర్చిస్తున్నాం, స్తుతిస్తున్నాం. అనేక జన్మల పుణ్యఫలం వల్ల మనకి అవకాశం కలిగింది. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత పాత్రే కాంచన గర్భదాస్తి మయి చేత్ బాలేందుచూడామణే శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. బాలేందు చూడామణే, బాలచంద్రుడు చూడామణిగా ఉన్నారు స్వామి. ఓ పరమేశ్వర, బాలేందు చూడామణే శశికళ శేఖర పశుపతే. శశికళలు నీపైనే ఉన్నాయి, నీ శిరస్సుపై ఉన్నాయి. పశుపతే, పశువులు అంటే జీవులు, చరాచరాత్మక జీవులందరికీ నీవే అధిపతివి స్వామి. త్రిలోకీ గురో, జగత్రయ గురువు నువ్వు. స్వర్గ మర్చ పాతాళ లోకవాసులు అందరికీ మీరే గురువు. అంచేత ఓ స్వామి, వస్త్రోద్ధూత విధౌ, వస్త్రముల చేత నిన్ను తుడిచే కార్యక్రమంలో అంటే మనం
శివలింగానికి అభిషేకం ముందు పరిశుభ్రమైన వస్త్రంతో శివలింగాన్ని తుడవాలి. ఆ విధంగా వస్త్ర ఉద్ధూత విధవు వస్త్రాలతో ఆ శివలింగాన్ని తుడిచే సమయంలో సహస్రకరత 1000 కిరణములు కలిగిన సూర్యుడిలా ఉంటున్నాను నేను. సూర్యుడు తన కిరణాలతో అద్భుతమైన శోభను, పరిశుద్ధతను, పవిత్రతను కలిగిస్తున్నాడు. అలా నేను ఆ శివలింగాన్ని మంచి వస్త్రాలతో పరిశుద్ధం చేస్తున్నాను, పవిత్రం చేస్తున్నాను, తుడుస్తున్నాను. పుష్పార్చనే విష్ణుత, ఇంకా పుష్పాలు సమర్పిస్తున్నాను. ఆ పుష్పాలు ఎక్కడెక్కడివో ఉన్నాయి, ఎక్కడెక్కడో అన్ని చోట్ల తిరిగి పుష్పాలని మీకు సమర్పిస్తున్నాను. ఆ సమయంలో విష్ణుత్వం పొందుతున్నాను. అంటే శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అంతటా వ్యాపించి ఉంటాడో అలా అంతటా వ్యాపించి ఉన్న పుష్పాలన్నీ మీకు సమర్పిస్తున్నాను. అలాగే గంధవహాత్మత, మీకు పరిమళభరితములైన అగరవత్తులు అవి ధూపదీప నైవేద్యాలు సమర్పించడంలో నేను పూర్తిగా వాయుదేవుడి అనుగ్రహం పొందాను. వాయుదేవుడే కదా పరిమళాన్ని అందించేది, వ్యాపింపజేసేది. ఇంకా అన్నపచనే, అన్నాన్ని వండడంలో బర్హిముఖ అధ్యక్షత అంటే బర్హిముఖుడు అంటే అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడు యొక్క తత్వం వచ్చింది. అగ్నిహోత్రుడే కదా మనకు పచనం చేసేది. అన్నం వండి నైవేద్యం పెట్టాలి స్వామివారికి. అప్పుడు నేను బర్హిముఖుడు యొక్క అనుగ్రహం పొందాను. ఇలా విశేషమైన తత్వాలు నాకు లభిస్తున్నాయి మీ అర్చనలో. పాత్రే కాంచన గర్భత, పాత్రలో ఆ పదార్థాలు మీకు పెట్టి నైవేద్యం చేయాలి. అప్పుడు నేను కాంచనత్వాన్ని పొందుతున్నాను, బంగారు తత్వాన్ని, హిరణ్మయత్వాన్ని పొందుతున్నాను. బంగారు పాత్రలో పెట్టాలి కదా నైవేద్యం పదార్థాలు. ఇలా తే శుశ్రూషాం కరవాణి మయి తవ కృపా అస్తు చేత్, మీ అనుగ్రహం నాకుంటే తే శుశ్రూషాం కరవాణి, మీకు ఎన్ని సేవలైనా చేస్తాను స్వామి, ఆ అనుగ్రహం కల్పించండి. చంద్రశేఖర పశుపతి త్రిజగద్గురు, శివలింగాన్ని పరిశుభ్రం చేయడంలో నేను సూర్యత్వాన్ని పొందుతున్నాను. అలాగే పుష్పార్చనలో విష్ణుత్వం పొందుతున్నాను. గంధ సమర్పణలో వాయురూపత్వం పొందుతున్నాను. నైవేద్య పదార్థాలను ప్రసాదాన్ని వండడంలో అగ్నిహోత్రత్వాన్ని పొందుతున్నాను. ఆ పాత్రను హిరణ్మయ పాత్రలో నైవేద్యం పెట్టి పదార్థాన్ని బట్టి మీకు నివేదించడంలో ఆ హిరణ్య గర్భత్వాన్ని పొందుతున్నాను. ఇలా మీకు సేవ చేస్తున్నాను స్వామి. అలా సేవ చేసే అవకాశాన్ని అనుగ్రహించండి. మనకు కూడా స్వామి అనుగ్రహాన్ని ప్రార్థిద్దాం. ఎంతో అద్భుతమైన శ్లోకం అండి. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధవహాత్మతాన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత అన్నపచనే బర్హిర్ముఖాధ్యక్షత. పాత్రే కాంచన గర్భదాస్తి మయి చేద్ బాలేందు చూడామణే శుశ్రూషాం కరవాణి తే పశుపతే స్వామిన్ త్రిలోకీ గురో. సర్వేభ్యః పార్వతీపరమేశ్వరయోః దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. పునర్మిలామः ఆగామి కార్యక్రమే. స్వస్తి.